బాలీవుడ్ బాట పడుతోందంటూ కొన్ని రోజులుగా ఇవే గుసగుసలు పెరిగాయి. అమీర్ ఖాన్ కొడుకుతో జోడీ అని కాదు, రాజ్ కుమార్ రావు సినిమాల్లో మెరుస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ సౌత్ హీరోయిన్లకి బాలీవుడ్లో జెండా ఎగరేసే సీన్ ఎంతవరకు ఉంది? సాయి పల్లవి నిజంగా బీటౌన్లో అడుగు పెడుతుందా? అసలు అక్కడ ఇమడగలదా? జస్ట్ వాచ్ ఇట్. సాయి పల్లవి తెలుగు, తమిళ్లో ట్రెండ్ బెండ్ తీసిన లేడీ పవర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్. ఇప్పుడు అమీర్ ఖాన్ కొడుకుతో జోడీ కడుతోందన్నారు. రాజ్ కుమార్ రావు మూవీతో బీటౌన్ ఎంట్రీ అంటున్నారు. కానీ సాయి పల్లవి అంటేనే సినిమాను నచ్చితేనే చేస్తుంది అంటారు. అలా చాలా సెలెక్టివ్గా ఉండే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అంటే అక్కడి పరిస్థితులకు తట్టుకుంటుందా అన్న మాటలే వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్ అంటేనే గ్లామర్ వరల్డ్. కానీ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీస్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి బాలీవుడ్ పరిస్థితులకు సాయి పల్లవి టేస్ట్కి సూట్ కాదని, కాబట్టి అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమంటున్నారు. పూజా హెగ్డే, రష్మిక ఎంత గ్లామర్ ఒలకబోసినా అక్కడ కొంతే సందడి చేశారు. సౌత్ హీరోయిన్లకు నార్త్ లో అంత ఈజీ కాదనే కామెంట్ కి అంతా క్యారఫ్ అడ్రస్ అవుతున్నారు. గతంలో రేఖ, హేమమాలిని, శ్రీదేవి, జయప్రద, ఐశ్వర్యరాయ్, దీపిక ఇలా అంతా సౌత్ జనమే బాలీవుడ్ ని ఏలుతున్నారు. కానీ వాళ్ళు హిందీ సినిమాల్లో అడుగుపెట్టిన విధానం, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు హిందీ సినిమాలంటే హీరోయిన్ అందాల ఆరబోతకే పరిమితం. ఆలియా ఎంత బాగా నటించినా గ్లామర్ డాల్గానే ఎక్కువగా ఫోకస్ అయింది. కాబట్టి రౌడీ బేబీకి నార్త్లో అంత ఈజీ కాదనుకోవాల్సి వస్తోంది. సాయి పల్లవి బాలీవుడ్ డ్రీమ్స్లో ఉందా, లేదంటే అలా వెళ్ళి ఇలా వచ్చేలా సెలెక్టివ్గా అక్కడి సినిమాల్లో మెరుస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా రాజ్ కుమార్ రావుతో జోడీ కట్టడం మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు.